कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अपने जैसा हमको बनाने, अपने जैसा हमको बनाने मीठी मुरली रोज सुनाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। ఓం శాంతి 21/10/2020 साकारवाणी। मीठे बच्चे, रोज़ रात को अपना पोतामेल निकालो। डायरी रखो तो डर रहेगा कि कहीं घाटा न पड़ जाए। మధురమైన పిల్లలు, రోజు రాత్రి మీ ఖాతా చూసుకోండి, డైరీ రాయండి. అప్పుడు భయం ఉంటుంది, నష్టం ఏమైనా వచ్చేస్తుందేమోనని। प्रश्न: कल्प पहले वाले भाग्यशाली बच्चों को बाप की कौन सी बात फौरन टच होगी? పూర్వకల్పంలోని భాగ్యశాలి పిల్లలకి బాబా చెప్పే ఏ విషయము వెంటనే టచ్ అవుతుంది? जवाबु: बाबा रोज़ रोज़ जो बच्चों को याद की युक्तियाँ बताते हैं वह भाग्यशाली बच्चों को ही टच होती रहेगी। బాబా రోజు పిల్లలకి స్మృతిలో ఉండేందుకు ఉపాయాలు చెప్తూ ఉంటారు, అవన్నీ భాగ్యశాలి పిల్లలకే టచింగ్ అవుతాయి। వహ ఉన్హే ఫౌరన్ అమల్ మే లాయేంగే, వాళ్ళు ఆ యుక్తులన్నీ వెంటనే అమలు చేస్తారు। బాబా కహతే బచ్చే కుచ్ టైం ఏకాంత్ మే బగీచే మే జాకర్ బైఠో। బాబా అంటారు, బచ్చే కొంత సమయము ఏకాంతంలో తోటలో వెళ్ళి కూర్చోండి। బాబా సే మీఠీ మీఠీ బాతే కరో, బాబాతో చాలా మధురంగా మాట్లాడండి। అప్నా చాట్ రఖో తో ఉన్నతి హోతీ రహేగి, మీ చాట్ రాసుకోండి, అప్పుడు మీ ఉన్నతి అవుతూ ఉంటుంది। ఓం శాంతి। మిలిటరీ కో పెహ్లే పెహ్లే సావధాన్ కియా జాతా హై, మిలిటరీని ముందు సావధానం చేస్తారు, అటెన్షన్ ప్లీజ్ అని। बाप भी बच्चों को कहते हैं अपने को आत्मा निश्चय कर बाप को याद करते रहते हो। బాబా కూడా పిల్లలకి చెప్తారు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని బాబాని స్మృతి చేస్తూ ఉన్నారా అని। बच्चों को समझाया है यह ज्ञान बाप इस समय ही दे सकते हैं, పిల్లలకి వివరించారు, బాబా ఈ జ్ఞానాన్ని ఈ సమయంలోనే ఇవ్వగలరు। బాప్ హీ పఢాతే హై, బాబాయే చదివిస్తారు। భగవాన్ వాచా హైనా, భగవాన్ వాచా కదా। मूल बात तो हो जाती है यह कि भगवान कौन है, कौन पढ़ाते हैं। ముఖ్య విషయం ఏంటంటే భగవంతుడు ఎవరు, ఎవరు చదివిస్తున్నారు అని। यह बात पहले समझने और निश्चय करने की होती है, ఈ విషయం ముందు అర్థం చేసుకొని నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది। फिर అతీంద్రియ సుఖ में भी रहना है, మళ్ళీ అతీంద్రియ సుఖంలో కూడా ఉండాలి। ఆత్మ को बहुत खुशी होनी चाहिए, ఆత్మకి చాలా ఖుషి ఉండాలి। ఎందుకని? మాకు బేహద్ తండ్రి దొరికారు అని చాలా ఖుషి ఉండాలి। బాప్ ఏక్ హీ బార్ ఆకర్ మిల్తే హై వర్షా దేనే, బాబా ఒకే ఒకసారి వచ్చి కలుసుకుంటారు వారసత్వం ఇవ్వడానికి। ఏం వారసత్వము? విశ్వ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తారు, 5000 సంవత్సరాల క్రితం లాగే। ఈ విషయంలో అయితే మీకు పక్కా నిశ్చయం ఉంది, బాబా వచ్చి ఉన్నారు, మళ్ళీ సహజ రాజయోగం నేర్పిస్తున్నారు, నేర్పించవలసి ఉంటుంది కూడా। పిల్లవాడికి ఎవరు కూడా నేర్పించరు, వాళ్ళంతటి వాళ్ళే నోటితో అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే అదే పదము మాటి మాటికి వింటూ ఉంటారు కదా। ఇక్కడ ఆత్మిక తండ్రి ఉన్నారు, ఆత్మకి ఆంతరికంగా గుప్త నశ ఉంటుంది, ఆత్మే కదా చదువుకోవాలి। పరంపిత పరమాత్మ అయితే నాలెడ్జ్ఫుల్,
ఆయన ఏమీ చదవలేదు, ఆయనలో జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం ఉంది? అది కూడా మీకే ఆత్మకి అర్థమవుతుంది. బాబాలో మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత్య జ్ఞానము ఉంది అని. ఎలాగా ఒక ధర్మాన్ని స్థాపన చేస్తారు, అనేక ధర్మాల్ని వినాశనం చేస్తారు, ఈ విషయాలన్నీ మీకు తెలుసు. అందుకే ఆయన్ని అన్నీ తెలిసినవాడని అంటారు. జానీ జానన్ హర్, అన్నీ తెలిసినవాడు అంటే అర్థం ఏంటి? దీని గురించి ఎవరికి కూడా అస్సలు తెలియదు. ఇప్పుడు పిల్లలకి బాబా వివరించారు, ఈ స్లోగన్స్ తప్పకుండా పెట్టండి. మనుషులయ్యి ఉండి ఒకవేళ రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్యమక కాలాన్ని రిపిటేషన్ని తెలుసుకోకపోతే ఏమనాలి అని. ఈ రిపిటేషన్ అనే పదము తప్పనిసరిగా రాయాలి. కరెక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. గీతా భగవానుడు ఎవరు? ఈ చిత్రాలు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలోనూ ఇది నెంబర్ 1 పొరపాటు. పరంపిత పరమాత్మని తెలుసుకోని కారణంగా మళ్ళీ అంతా భగవంతుడి రూపమే అని చెప్తారు. చిన్నపిల్లవాడిని నువ్వెవరి కొడుకువి అని అడిగితే ఫలానా వాళ్ళ కొడుకుని అంటారు. ఫలానా వ్యక్తి ఎవరి కొడుకు అంటే ఫలానా వాళ్ళ కొడుకు అని చెప్తారు. మళ్ళీ ఆయన ఎవరి కొడుకు అంటే నా కొడుకు అని చెప్తారు. ఇంకా తెలియని లోతులు అడిగితే ఏం చెప్తారు? అలాగే చెప్తారు. అలాగే భగవంతుడిని కూడా గురించి కూడా తెలియని కారణంగా నేనే భగవంతుడని చెప్తున్నారు. అంత పూజలు కూడా చేస్తారు. బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణులకి కూడా రాత్రి ఉంటుంది కదా. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. యోగంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ధారణ అవుతాయి కూడాను. స్మృతిని బలమని చెప్తారు. జ్ఞానం అయితే సంపాదనకి ఆధారము. స్మృతి వల్లనే శక్తి వస్తుంది. దానివల్ల వికర్మలు వినాశనం అవుతాయి. మీరు బుద్ధి యోగము బాబాతో జోడించాలి. ఈ జ్ఞానము బాబా ఇప్పుడే ఇస్తారు, మళ్ళీ ఇంకెప్పుడు లభించదు. బాబా తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. మిగతా అందరూ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు, దాన్ని జ్ఞానమని అనరు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక బాబా దగ్గరే ఉంది. ఆయన బ్రాహ్మణులకే ఇస్తారు. వేరెవరి దగ్గర స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండదు. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు మఠాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి. పిల్లలకి వివరించడానికి కూడా చాలా శ్రమ అవుతుంది. ఎన్ని తుఫాన్లు వస్తాయి. నా నావ తీరానికి చేర్చు అని పాటలు పాడుతూ ఉంటారు. కానీ అందరి నావ తీరానికి వెళ్ళదు. కొందరి నావలు మునిగిపోతాయి, కొన్ని నావలు ఆగిపోతాయి. 2-3 సంవత్సరాలు అవుతుంది. కొందరిదైతే అసలు అడ్రస్సే లేదు అంటున్నారు బాబా. అంటే బాబా పిల్లలు అయ్యి కూడాను 3 సంవత్సరాలు అయింది, ఇంకా అసలు వాళ్ళ సంగతే తెలియట్లేదు అంటున్నారు. కొందరైతే పూర్తిగా పొడి అయిపోయారు అంటున్నారు. ఆత్మిక యోగము నేర్పించేటువంటి ఆశ్రమం ఏమీ లేదు. బాబాయే వచ్చి ఆత్మలందరికీ ఆత్మిక యోగము నేర్పిస్తారు. బాబా అంటారు, ఇది చాలా సహజమైన యోగము, దీనంత సహజంగా ఇంకేమీ ఉండదు. ఆత్మే శరీరంలో వచ్చి పాత్రాభినయము చేస్తుంది. 84 జన్మలు అనేవి మ్యాక్సిమం, ఎక్కువలో ఎక్కువ. మిగతా అందరూ తర్వాత తక్కువ ఎన్ని తీసుకోగలిగితే అని తీసుకుంటారు జన్మలు. ఈ విషయాలు పిల్లలకి ఎవరికి బుద్ధిలో లేవు. బుద్ధిలో ధారణ కూడా చాలా కష్టంగా అవుతుంది. ముఖ్య విషయం ఏంటంటే బాబా వివరిస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదట అందరికీ బాబా పరిచయం ఇవ్వండి. బాబా పరిచయము ఎలా ఇవ్వాలి, దీనికోసము యుక్తి కూడా రచిస్తున్నారు. ముందు మనకి నిశ్చయం ఏర్పడితేనే కదా పరమాత్మ తండ్రి సత్యమైన వాడని అనుకుంటాము. తప్పకుండా బాబా సత్యమైన విషయాలే చెప్తారు. ఇందులో సంశయం ఏమీ రావాల్సిన పని లేదు. స్మృతిలోనే శ్రమ ఉంటుంది. దీనిలో మాయ యొక్క ఆపోజిషన్ కూడా చాలా ఉంటుంది. మాటికి స్మృతి మరిపించేస్తుంది. అందుకే బాబా అంటారు, చాట్ రాయండి. అప్పుడు బాబా కూడా చూస్తారు కదా ఎవరెంత స్మృతి చేస్తున్నారు అని. బాబా అంటారు, ఇదైతే చాలా సహజ యోగము, దీనంత సహజం ఇంకా వేరేది లేదు. ఆత్మ శరీరంలోకి వచ్చి పాత్రాభినయము చేస్తుంది. 84 జన్మలు మ్యాక్సిమం. ఇంక తర్వాత తగ్గుతూ ఉంటాయి వాళ్ళ పాత్ర అనుసారము.
ఈ విషయాలన్నీ మీకు మీలో అందరికీ బుద్ధిలో ఏం లేవు. అంటే బాబా అందరికీ చెప్తున్నారు కానీ ఎవరో కొద్దిమంది బుద్ధిలోనే ఉన్నాయి. బుద్ధిలో జ్ఞానము ధారణ అవ్వడం కూడా కష్టం మీద కొద్దిమందికి అవుతుంది. మొట్టమొదటి విషయము బాబా వివరిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మొదట బాబా పరిచయం ఇవ్వండి అని. బాబా పరిచయం ఎలా ఇవ్వాలి దానికోసం కూడా యుక్తి రచిస్తారు. నిశ్చయం ఏర్పడినప్పుడే పరమాత్మ తండ్రి సత్యమైన వాడు అని అనుకుంటారు, అర్థం చేసుకుంటారు. తప్పకుండా పరమాత్మ ఆత్మిక తండ్రి సత్యమైన విషయాలే చెప్తారు కదా. ఇందులో సంశయం రావాల్సిన అవసరము, ఇందులో మాయ అపోజిషను చేస్తుంది, మాటి మాటికి స్మృతి మరిపిస్తుంది. అందుకే బాబా అంటారు చాట్ రాయండి. అప్పుడు బాబా కూడా చూస్తారు కదా ఎవరెంత స్మృతిలో ఉంటున్నారు, స్మృతి చేస్తున్నారు అని. పిల్లలు పావు వంతు కూడా చాట్ రాయట్లేదట. పావు వంతు కూడా చాట్ రాయట్లేదు అంటే ఇంతమంది ఉన్నారు పావు వంత మంది కూడా రాయట్లేదని. కొందరు అంటారు మేము రోజంతా స్మృతిలోనే ఉంటున్నాము అని. బాబా అంటారు ఇది చాలా కష్టము. రోజంతా స్మృతిలో ఉండడం అంటే ఏమన్నా మామూలు విషయం అనుకుంటున్నారా? రోజంతా రాత్రి కూడా బందేలీ మాతలు ఎవరైతే దెబ్బలు తింటున్నారో వాళ్ళు స్మృతిలో ఉంటారు. శివబాబా ఎప్పుడు ఈ సంబంధికుల నుండి మేము విముక్తి పొందుతాము అని ఆత్మ పిలుస్తూ ఉంటుంది. బాబా మేము బంధనాల నుంచి ఎలా విముక్తి అవ్వాలి అని. ఒకవేళ ఎవరైనా చాలా స్మృతిలో ఉంటే బాబాకి చాట్ పంపించండి కదా, డైరెక్షన్ ఇస్తారు బాబా. రోజు రాత్రికి మీ ఖాతా చూసుకోండి, డైరీ రాయండి అని. డైరీ రాయడం వల్ల కొద్దిగా భయం ఉంటుంది, మాకు నష్టం వస్తుందేమో అని. బాబా చూస్తారు కదా, ఏమంటారు, ఇంత మోస్ట్ బిలీవ్డ్ బాబా ఇంత సమయమే స్మృతి చేస్తున్నారు అని బాబా అంటారు కదా అని భయం వస్తుందన్నమాట చాట్ రాస్తే. లౌకిక తండ్రిని, స్త్రీని మీరు ఎంతగా స్మృతి చేస్తారు, నన్ను అంత కొద్దిగా కూడా స్మృతి చేయట్లేదు. బాబాని 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చెయ్యాలి, అప్పుడే చక్రవర్తి రాజుగా అవుతారు. మీ సమానంగా తయారు చేస్తేనే ప్రజలపైన రాజ్యము చేస్తారు. ఇది రాజయోగము, నరు నుంచి నారాయణుడిగా అవ్వడం కోసము. లక్ష్యం అయితే ఇదే. ఆత్మని చూడలేము కదా, అర్థం చేసుకోగలుగుతాం. ఈయనలో ఆత్మ ఉంది అని, ఈ శరీరంలో ఆత్మ ఉంది అని అనుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఈ లక్ష్మీనారాయణులది తప్పకుండా రాజధాని ఉంటుంది. అంటే వీళ్ళు అందరికంటే ఎక్కువ శ్రమ చేశారు, అందుకే స్కాలర్షిప్ వచ్చింది. తప్పకుండా వాళ్ళ ప్రజలు కూడా ఉంటారు, ఉన్నతమైన పదవి పొందారు కదా, తప్పకుండా చాలా యోగం చేశారు, అందుకే పాస్ అయ్యారు. అయితే మీరు కూడా కారణము వెతకాలి. ఏం కారణం వెతకాలి? మా యోగం ఎందుకు కుదరడం లేదు, వ్యాపారాలు మొదలైన జంజాటాల్లోకి ఎక్కువగా బుద్ధి వెళ్ళిపోతూ ఉంది ఎందుకు, దాని నుంచి టైం తీసుకొని ఇటువైపు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. కొద్దిగా సమయం తీసుకొని గార్డెన్లో వెళ్ళి ఏకాంతంగా కూర్చోవాలి. మరి మాతలు అక్కయ్యలైతే అలాగ గార్డెన్లోకి అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఇల్లు సంభాళించుకోవాల్సి ఉంటుంది. పురుషులకైతే సహజమే, ఎక్కడికైనా ఏకాంతంగా వెళ్ళి కూర్చొని తపస్య చేయొచ్చు. ఎలాగైనా సరే ఏమైనా చేసి బాబా నుండి వారసత్వము తీసుకోవాలి. బాబా అన్ని విధాలుగా డైరెక్షను ఇస్తూ ఉంటారు. చేయవలసిందైతే పిల్లలే కదా. బాబా డైరెక్షన్ జనరల్గా ఇస్తారు. ఒక్కొక్కరు పర్సనల్గా కూడా వచ్చి ఏమైనా అడిగితే బాబా సలహా ఇవ్వగలరు. తీర్థాలలో పెద్ద పెద్ద పర్వతాలపైకి వెళ్తారు, అప్పుడు పండాలు సావధానం చేస్తూ తీసుకువెళ్తారు. చాలా కష్టపడి వెళ్తారు, ఎక్కడెక్కడో కొండల మీద గుట్టల మీద తీర్థస్థానాలకి చాలా కష్టపడి వెళ్తారు.
మీరు పిల్లలైతే బాబాని చాలా సహజంగా మీకైతే బాబా చాలా సహజంగా యుక్తి చెప్తారు. బాబాని స్మృతి చెయ్యాలి, శరీర భ్రాంతి సమాప్తి చెయ్యాలి. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, బాబా వచ్చి జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారు. ఆత్మ అంత చురుకైన రాకెట్ ఇంకా వేరేది ఉండదు. మనుషులు చంద్రమండలానికి అక్కడికి వెళ్ళడం కోసము ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయం అయ్యి ఉంది. ఇది డెడ్ సైలెన్స్. నేను ఆత్మ శరీరం నుండి వేరైపోతున్నాను, ఈ శరీరం పాత చెప్పు అని ఆ విధంగా శరీరం నుంచి ఆత్మ వేరైపోవాలి. సర్పము తాబేలు ఉదాహరణ కూడా మీకోసమే ఉంది. మీరే పురుగుల్లాంటి మనుషుల్ని తీసుకొచ్చి జుంకారం చేసి మానవుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. భక్తి జ్ఞానము రెండును గృహస్థుల కోసమే ఉన్నాయి. సన్యాసులైతే సత్యయుగంలో వచ్చేదే లేదు. వాళ్ళకి ఈ విషయాలని ఏమర్థమవుతాయి? ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. సన్యాసం అవన్నీ సత్యయుగంలో ఉండదు కదా, అందుకని సన్యాస ధర్మం వాళ్ళు సత్యయుగంలో వచ్చేదే లేదన్నప్పుడు వాళ్ళకి జ్ఞానము భక్తి ఇవన్నీ ఏమర్థమవుతాయి? ఈ నివృత్తి మార్గం కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. పూర్తిగా 84 జన్మలు తీసుకున్న వాళ్ళే డ్రామా అనుసారము బాబా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇందులోనూ నంబర్ వారీగా తయారవుతారు. మాయ చాలా ప్రబలమైనది. కళ్ళు చాలా క్రిమినల్గా ఉంటాయి. జ్ఞానం యొక్క త్రినేత్రము దొరికినట్లయితే కళ్ళు సివిల్గా అవుతాయి. తర్వాత అర్థకల్పం ఇంకెప్పుడు ఈ కళ్ళు క్రిమినల్గా అవ్వవు. ఇవి చాలా మోసకారి కళ్ళు. మీరు ఎంత బాబాని స్మృతి చేస్తే అంతగా మీ కర్మేంద్రియాలు శీతలం అవుతాయి. మళ్ళీ 21 జన్మలు ఇంకెప్పుడు కర్మేంద్రియాలలో చంచలత్వము రాదు. అక్కడ కర్మేంద్రియాలలో చంచలత ఉండదు. అన్ని కర్మేంద్రియాలు శాంతంగా సతోగుణిగా ఉంటాయి. దేహాభిమానం తర్వాతే అంత శైతాని వస్తుంది. బాబా మిమ్మల్ని దేహీ అభిమానిగా తయారు చేస్తున్నారు. అర్థకల్పం కోసము మీకు బాబా నుండి వారసత్వం దొరుకుతుంది. ఎవరెంత శ్రమ చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. శ్రమ చెయ్యాలి దేహీ అభిమాని అవ్వడం కోసము. మళ్ళీ కర్మేంద్రియాలు కూడా మోసగించవు. దేహీ అభిమానిగా అయిన తర్వాత కర్మేంద్రియాలు కూడా మోసగించవు. అంతిమం వరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కర్మాతీత స్థితిని పొందినప్పుడు ఆ యుద్ధం కూడా మొదలవుతుంది. రోజు రోజుకి ధ్వని పెరుగుతూ ఉంటుంది. మృత్యుతో మనుషులు భయపడతారు. కేవలం బాబా పరిచయం ఇవ్వాలి. కర్మాతీత స్థితిని పొందినప్పుడు ఆ యుద్ధం కూడా మొదలవుతుంది. రోజు రోజుకి ధ్వని పెరుగుతూ ఉంటుంది. మృత్యువుని చూసి భయపడతారు. బాబా అంటున్నారు, ఈ జ్ఞానం అందరి కోసం ఉంది, కేవలము బాబా పరిచయము ఇవ్వాలి. మనమంతా ఆత్మలు సోదరులు అని. అందరూ ఒకే తండ్రిని స్మృతి చేస్తున్నారు. గాడ్ ఫాదర్ అని అంటారు కదా. కొందరు ప్రకృతిని అంగీకరించే వాళ్ళు ఉంటారు. అయినా కూడా ఈశ్వరుడు అయితే ఉన్నాడు కదా. అంటే ఎవరైనా ఒకవేళ మేము ప్రకృతిని అంగీకరిస్తామన్నా ప్రకృతి పైన కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా, ప్రకృతిపతి. ఆయన్ని ముక్తి జీవన్ముక్తి ధామానికి వెళ్ళడం కోసము స్మృతి చేస్తారు. మోక్షం అయితే లేదు. వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవ్వవలసి ఉంది. బుద్ధి కూడా ఏం చెప్తుందంటే సత్యయుగం ఉన్నప్పుడు ఒక్క భారతదేశమే ఉండేది. మనుషులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. లక్షల సంవత్సరాల విషయం అయితే ఉండదు. లక్షల సంవత్సరాలు అయితే కనుక ఎంత సంఖ్య పెరిగిపోవాలి ఈ పాటికి, జనసంఖ్య. బాబా అంటారు, ఇప్పుడు కలియుగం పూర్తయ్యి సత్యయుగం స్థాపన అవుతూ ఉంది. వాళ్ళు అనుకుంటారు కలియుగం అయితే ఇప్పుడు ఇంకా చిన్న పిల్లవాడు, బాల్యావస్థ అని. ఇన్ని వేల సంవత్సరాల ఆయువు ఉందని అనుకుంటున్నారు. మీకు బాబా పిల్లలకి తెలుసు ఈ కల్పమే 5000 సంవత్సరాలని. భారతదేశంలోనే స్థాపన జరుగుతుంది.
భారతదేశమే ఇప్పుడు స్వర్గంగా తయారవుతూ ఉంది. ఇప్పుడు మనము శ్రీమతానుసారము ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, అంటే లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని. ఇప్పుడు బాబా అంటారు, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి, మొట్టమొదటి పదమే ఇదే చెప్పండి. బాబా పైన నిశ్చయం లేనంత వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఇంక దేనికైనా సమాధానం దొరకకపోతే వీళ్ళకి ఏమీ రాదు, ఏమీ తెలియదు, భగవంతుడు మాకు చదివిస్తున్నాడని అంటున్నారు అని అంటారు. అందుకే మొట్టమొదట ఒకే ఒక విషయం దగ్గర ఆపేయండి. మొదట బాబా పైన నిశ్చయము ఏర్పడాలి. తప్పకుండా సర్వాత్మలకి తండ్రి పరంపిత పరమాత్మ ఒక్కడే, ఆయనే రచయిత అని. మరి తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు ఆయన. మొట్టమొదట బాబా పైన బాబా అంటారు, నేను యుగ యుగంలో రాను, కల్పకల్పంలోని సంగమ యుగంలోనే వస్తాను. నేను కొత్త సృష్టికి రచయితని. మరి మధ్యలో ఎలా వస్తాను? నేను పురాతన సృష్టికి కొత్త సృష్టికి మధ్య సమయంలో వస్తాను. దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. మీరు పురుషోత్తములుగా కూడా ఇక్కడే అవుతున్నారు. లక్ష్మీనారాయణులు అందరికంటే పురుషోత్తములు. లక్ష్యం కూడా ఎంత సహజంగా ఉంది. అందరికీ చెప్పండి, ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది అని. బాబా చెప్పారు, పురుషోత్తములు అనే పదము తప్పకుండా రాయండి. ఎందుకంటే ఇక్కడ మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతున్నారు, పురుషోత్తములుగా. ఇలాంటి ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. సంవత్సరము డేటు కూడా తప్పకుండా రాయాలి. ఇక్కడ మీది ముందు నుండే రాజ్యము మొదలైపోతుంది. అంటే మీ ధర్మము రాజ్యం ఒకేసారి మొదలవుతుంది. ఇతరులదైతే రాజ్యం ముందు నుంచి ఉండదు. వాళ్ళు ధర్మస్థాపకులు వచ్చారు, అప్పుడు వాళ్ళ వెనకాల వాళ్ళ ధర్మం వృద్ధి అయింది, చాలా సంఖ్యలో పెరిగిపోయిన తర్వాత అప్పుడు రాజ్యము నడిపించుకున్నారు. మీదైతే ముందు నుండే సత్యయుగంలోనే రాజ్యము ఉంటుంది. ఈ విషయం ఎవరి బుద్ధిలోని రాదు ఆలోచన, సత్యయుగంలో ఇంత రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది అని. కలియుగ అంతిమంలో ఇన్ని ధర్మాలు ఉన్నాయి, మళ్ళీ సత్యయుగంలో ఒకే ఒక ధర్మం, ఒకే రాజ్యం ఎలా వచ్చింది? ఎన్ని వజ్ర వైడూర్యాల మహల్స్ ఉన్నాయి. భారతదేశము ఎలా ఉండేదంటే దాన్ని ప్యారడైజ్, స్వర్గం అని అనేవాడు. 5000 సంవత్సరాల క్రితం విషయము. లక్షల సంవత్సరాల లెక్కైతే ఎలా వస్తుంది? ఎలా చెప్తారు? మనుషులు ఎంత అయోమయం అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరు వివరించాలి? వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? మేము పూజారి రాజ్యంలో, ఆసురీ రాజ్యంలో ఉన్నామని, ఆసురీ రాజ్యంలో ఉన్నామని ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? దేవతలనైతే సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారి అని మహిమ చేస్తారు. దేవతలలో పంచవికారాలు లేవు, ఎందుకంటే ఆత్మాభిమానిగా ఉన్నారు. బాబా అంటారు, ముఖ్య విషయము స్మృతిలో ఉండడం. 84 జన్మలు తీసుకుంటూ మీరు పతితులు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రులుగా అవ్వాలి. ఇది డ్రామా యొక్క చక్రము. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. జ్ఞానంతో త్రినేత్రాన్ని ధారణ చేసి మోసగించే కళ్ళని నిర్దోషంగా చేసుకోవాలి. స్మృతి వల్లనే కర్మేంద్రియాలు శీతలంగా సతోగుణిగా అవుతాయి. అందుకే స్మృతిలో ఉండేటువంటి శ్రమే చెయ్యాలి. 2వ పాయింట్. వ్యాపారాలు మొదలైన వాటిలో నుంచి సమయం తీసుకొని ఏకాంతంలో వెళ్ళి స్మృతిలో కూర్చోవాలి. కారణం చూసుకోవాలి, ఎందువల్ల నా యోగము కుదరడం లేదు అని. మీ చార్ట్ మీరు తప్పకుండా రాసుకోవాలి. వరదానము. నిర్ణయ శక్తి, కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలత మూర్త భవ.
ఏదైనా లౌకిక అలౌకిక కార్యంలో సఫలత పొందడానికి విశేషంగా కంట్రోలింగ్ పవరు, జడ్జిమెంట్ పవరే అవసరం అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఆత్మ మీ సంపర్కంలో వచ్చినప్పుడు మొదట జడ్జ్ చేసుకోవాలి, వీళ్ళకి ఏ వస్తువు అవసరము అని నాడి పరిశీలించి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళని తృప్తి చేయాలి. స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్తో ఇతరులపైన కూడా మీ అచంచలమైన స్థితి యొక్క ప్రభావము వెయ్యాలి. ఇదే ఈ రెండు శక్తులతో సేవా యొక్క క్షేత్రంలో సఫలతామూర్తులుగా అవ్వడం. ఈ రెండు శక్తులే సేవా క్షేత్రంలో సఫలతామూర్తులుగా చేస్తాయి. స్లోగన్ ఏంటంటే, సర్వశక్తివంతుడైన తండ్రిని తోడుగా చేసుకుంటే మాయ పరీక్షలు పేపర్ టైగర్ లాగా అయిపోతాయి, అంటే కాగితం పులిలాగా అయిపోతాయి. చూడండి, పిల్లలకి కాగితం పులిని చూపించినా కూడా భయపడిపోతుంటారు. ఎవరైనా పులి ముఖం తయారు చేసుకొని పెట్టుకొని ఇట్లా అన్నారనుకోండి, భయపడతారు. ఆయనకు బాబా ఏమన్నారు, మీరు సర్వశక్తివంతుడైన బాబాని తోడు చేసుకుంటే మాయ పరీక్షలు కూడా పేపర్ టైగర్ లాగా అయిపోతాయి అని. ఓం శాంతి. भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अपने जैसा हमको बनाने, अपने जैसा हमको बनाने मीठी मुरली रोज सुनाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अनजान थे, अज्ञानी थे, फिर भी था हमें बड़ा अभिमान। पहचान दिया कौन है हम, देकर आदि अंत का ज्ञान। कर्म को सुकर्म बनाने, कर्म को सुकर्म बनाने शुभ सोचना हमको सिखाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। हम बच्चों के खातिर परम धाम को छोड़कर, हाँ हम बच्चों के खातिर परम धाम को छोड़कर शक्ति सिद्धि लुटाते। मधुबन में वो आकर ऐसा प्यारा पिता हमारा,
ऐसा प्यारा पिता हमारा, वाह बच्चे वाह गीत गाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। भोलेनाथ बन प्यार लुटाते, शिक्षक बन वो शिक्षा देते। सद्गुरु बन मंत्र देकर, मानव से हमें देव बनाते। बनकर बिंदु स्नेह सिंधु की, बनकर बिंदु स्नेह सिंधु की बाहों में हम समाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अपने जैसा हमको बनाने, अपने जैसा हमको बनाने, मीठी मुरली रोज सुनाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते।